హాయ్ అండి, సన్ డైరెక్ట్ నుంచి ఈరోజు 13వ తారీఖు మార్చి 2025వ సంవత్సరం అంటే కొత్త ఆఫర్ అయితే ఒకటి లాంచ్ అయ్యిందండి. ఎవరు మిస్ కావద్దు, అందరూ చేసుకోండి ఈ ప్యాకు. ఎందుకనంటే సన్ డైరెక్ట్లో ఇంత మంచి ఆఫర్ అయితే మీ జీవితంలో మీరు చూసి ఉండరండి. ప్రతి ఒక్కరూ 1 ఇయర్కి రీఛార్జ్ చేయించుకోండి. మళ్ళీ ఈ ఆఫర్ అయితే రాదు. మీకు ఈ ఆఫర్ ఉగాది వరకు మాత్రమే ఉంటుందండి. ఉండొచ్చు, తర్వాత ఉండకపోవచ్చు. ప్రస్తుతానికైతే ఉగాది వరకు అని చెప్పేసి మనకి ఈ ఆఫర్ ఇచ్చారు. ఎవరైనా మంత్లీ రీఛార్జ్ చేసుకొని ఉండుంటే లేదా ఈ వారం రోజులు ఈ నెల రోజుల్లో రీఛార్జ్ అయిపోతే వాళ్ళైతే ఈ ప్యాక్ని అయితే రీఛార్జ్ చేసుకోండి. అంటే ఈ రీఛార్జ్ ఎప్పుడు చేయాలంటే మీ టీవీ ఆగిపోయి అంటే 0 days అంటే రీఛార్జ్ అయిపోవాలండి. పూర్తిగా అయిపోయి మీకు ఇలా రావాలి, బాక్సెస్ వచ్చేసి మీ రీఛార్జ్ అయిపోవాలండి. పూర్తిగా ఇలా వచ్చినప్పుడు మాత్రమే ఈ ప్యాక్ యాక్టివేట్ అవుతుంది. రీఛార్జ్ ఉన్నప్పుడు మాత్రం ఈ ప్యాక్ మీరు యాక్టివేట్ చేయకూడదు. ఈ ప్యాక్ ఆఫర్ ఏంటి అనేది మీకు తెలుసు కదా. ఇంతకుముందు మన బేసిక్ ప్యాక్ 995 రూపాయలకి 6 నెలలు ఇచ్చేవాళ్ళండి. ఇప్పుడు అదే 995 రూపాయలకి సిల్వర్ ప్యాక్ అయితే ఇస్తున్నారు. ఈరోజు మన వీడియో ఈ సిల్వర్ ప్యాక్లో ఏ ఛానల్స్ వస్తాయి అన్నది ఈరోజు మన వీడియో అండి. ఈ సిల్వర్ ప్యాక్ బేసిక్ ప్యాక్ మధ్య తేడా కావాలనుకుంటే ఈ వీడియో ఇంతకుముందే నేను చేశానండి. ఛానల్ లిస్ట్తో సహా మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. ఆ వీడియో లింక్ అయితే యూట్యూబ్ మన డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చూసుకోవచ్చు. అందులోకి వెళ్ళి దాంట్లో మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉందండి. ఆ వీడియో కంపల్సరీగా అందరూ చూడండి. మనకి ఆ వీడియో కూడా 10,000 మంది వరకు చూశారు. చాలామంది రీఛార్జ్ చేయించుకున్నారు. అందులో ఫుల్ ఇన్ఫర్మేషన్ ఛానల్ లిస్ట్ కూడా ఉంది. ఇందులో కూడా నేను పెడతాను. ప్రస్తుతానికైతే మనం ఒక డిటిహెచ్ బాక్స్ని అయితే నేను పెట్టాను చూడండి ఇక్కడ టీవీకి. అంటే నా దగ్గర ఉన్న ఒక పాత బాక్స్ని తీసాను. పాత బాక్స్ని తీసి రీఛార్జ్ చేస్తున్నాను. ఫస్ట్ ఇప్పుడే వచ్చింది కాబట్టి మీకు ఇందులో ఏ ఛానల్స్ వస్తాయి తెలుగులో అన్నది పూర్తి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఇది ఒక ఎస్టీ ప్యాక్ 6 monthsకి, అంటే ఎస్టీ ప్యాక్ అండి, ఇది హెచ్డీ ప్యాక్ కాదు. ఓన్లీ ఎస్టీ ప్యాక్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రమే ఈ రీఛార్జ్ చేయించుకోండి. మళ్ళీ చెప్తున్నాను, టీవీ రీఛార్జ్ అయిపోయిన తర్వాత మాత్రమే ఈ రీఛార్జ్ చేయాలండి. ఒక్కరోజు అయినా సరిపోద్ది. చూడండి, మీ రిమోట్లో మీ సన్ డైరెక్ట్ రిమోట్లో ఇన్ఫో అనే స్విచ్ ఉంటుందండి. ఇన్ఫో అనే స్విచ్ ఉంటుంది. ఈ స్విచ్ నొక్కాలి. మీరు నొక్కితే మీ టీవీలో సిడిఎస్ఎన్ నెంబర్ అని చెప్పి ఒక నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ మాత్రమే చెప్పి మీరు రీఛార్జ్ చేయించుకోవాలండి. ఎవరికైనా ఈ రీఛార్జ్లు కావాలనుకుంటే మా నెంబర్ని సంప్రదించుకోండి, మీకు రీఛార్జ్లు చేస్తాము. మీరు రీఛార్జ్ చేసిన తర్వాతే మీరు ఫోన్పే చేస్తే సరిపోతుందండి. ప్రస్తుతానికి ఈ సెటప్ బాక్స్కి మనమైతే రీఛార్జ్ చేద్దాం. ఈ సెటప్ ఐడి నెంబర్కి మనం రీఛార్జ్ చేద్దాం. నేనైతే 1 ఇయర్కి చేయించుకుంటున్నానండి. ఎందుకంటే మళ్ళీ ఈ ఆఫర్ రాదు కాబట్టి నేను 1 ఇయర్కి చేసుకుంటున్నాను. అన్ని ఛానల్స్ కవర్ అయిపోతాయండి. స్పోర్ట్స్, కిడ్స్, స్పోర్ట్స్ ఛానల్స్ కూడా 10 ఛానల్ వరకు వస్తాయండి. కిడ్స్ ఛానల్స్ కూడా 10 వరకు వస్తాయి. స్పోర్ట్స్, కిడ్స్, తెలుగు అన్ని ఛానల్స్ వస్తాయి. నేషనల్ జియోగ్రఫీ, నెట్ జియో అన్నీ వస్తాయి కాబట్టి ఈ ప్యాక్ అయితే వేయించుకోండి. మనమైతే ఒక్కసారి ఈ ప్యాకు ఏ ఛానల్స్ వస్తాయో చూపిస్తాను రీఛార్జ్ చేసి. చూడండి, ఇది నా సన్ డైరెక్ట్ రీఛార్జ్ యాప్ అండి. అంటే కంపెనీ వాళ్ళు నాకు రీఛార్జ్ చేయమని చెప్పేసి ఈ యాప్ ఇచ్చారు. ఈ యాప్లో నేనైతే నా ఐడి నెంబర్ అయితే కొడుతున్నానండి. నేను ఇంతకుముందు చూపించిన విధంగానే ఐడి నెంబర్ మీరు టీవీలో చూసి మాత్రమే చెప్పాలండి. మీరు రీఛార్జ్ చేసినప్పుడు మాత్రం టీవీ ఆన్లో ఉండాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. టీవీ ఆన్లో ఉంటే మీకు వెంటనే టీవీ వచ్చేస్తుందండి. టీవీ ఆన్లో లేకుండా ఎవరు రీఛార్జ్ చేయకూడదు, ఏ డిటిహెచ్ అయినా. చూడండి, మనమైతే ఓపెన్ చేస్తున్నాము ఐడి నెంబర్ని. చూడండి, లక్ష్మణ్ రావు అనే పేరు మీద ఉంది. ఇది ఆగిపోయి జనవరి 9వ తారీఖున ఆగిపోయిందండి. దీనికి ఇప్పుడు నేను రీఛార్జ్ చేస్తున్నాను. చూసుకోవచ్చు, ఇన్యాక్టివ్లో ఉంది. ఇప్పుడు దీనికి నేను రీఛార్జ్ చేస్తున్నాను. మీరు ఎప్పుడైనా టీవీ ఆన్లో ఉన్నప్పుడు మాత్రం రీఛార్జ్ చేయాలి. మీరు టీవీ ఆన్ చేసిన తర్వాత మీకు ఇన్ఫో నొక్కితే మీకు ఐడి నెంబర్ వస్తుంది. ఆ నెంబర్తో మాత్రమే మీరు రీఛార్జ్ చేయించుకోవాలండి. చూడండి, 1985 రూపాయలు రీఛార్జు నేను చేస్తాను. నేను ఎందుకంటే ఈ రీఛార్జ్ చేసుకుంటానంటే 1 ఇయర్కి మళ్ళీ ఇటువంటి ఆఫర్స్ అయితే రావండి. నా దగ్గర ఒక పాత బాక్స్ ఉంది. నేను ఎవరికైనా మళ్ళీ ఈ బాక్స్ వేసేయగలను అన్న ఉద్దేశంతోనే నేను రీఛార్జ్ చేస్తున్నాను. మీకు చూపించేద్దామని సంగతి కూడాను. చూడండి, తెలుగు సిల్వర్ ఫ్రీడమ్ ఆఫర్ సబ్స్క్రైబర్ ఇయర్లీ అంటే నేను 13వ తారీఖు అండి, మార్చి 13వ తారీఖు 2025వ సంవత్సరం. ఇప్పుడు మార్చి 12వ తారీఖు 2026వ సంవత్సరం అండి. ఓకేనండి, రీఛార్జ్ సక్సెస్ అయ్యింది. చూసుకోవచ్చు మీరు. ఒకసారి డీటెయిల్స్లోకి వెళ్దాం.
చూడండి 1985 రూపాయలు మార్చి 13 చేశాను. ఇంతకుముందు చూసుకోండి వీళ్ళు ఎంత చేశారండి. ఇంతకుముందు 800 రూపాయలు ఆఫర్ ఉండేది, అప్పుడు చేశానండి ఇది. దానికి ముందు 1249 రూపాయలు ఉండేదండి. ఇది బేసిక్ ప్యాక్ అండి, దీనికి అప్డేట్ ప్యాక్ అండి. ఇది బేసిక్ ప్యాక్ అయితే కేవలం 32 ఛానల్స్ మాత్రమే వస్తాయి. వీటికైతే 72 ఛానల్స్ వరకు వస్తాయండి. స్పోర్ట్స్ ఛానల్స్, చిన్నపిల్లల ఛానల్ చాలా ఎక్కువ పెరుగుతాయి. ఇది మీరు గమనించుకొని చేసుకోవాలి. మళ్ళీ ఇటువంటి ఆఫర్ అయితే రాదు. ప్లీజు చేయించుకోండి. 1 ఇయర్ ఎవరికైనా రీఛార్జ్ కానీ నా నెంబర్కి సంప్రదించండి. ఈ రీఛార్జ్ ఎవరికైనా కావాలనుకుంటే నా నెంబర్ని అయితే సంప్రదించండి అన్న. మీరు మా దగ్గర రీఛార్జ్ చేయడం వల్ల ఉపయోగం ఏంటి అనేది ముందు చెప్తానండి. ఎందుకనంటే మీరు ఫోన్పేలో రీఛార్జ్ చేశారనుకోండి, ఏదైనా తప్పుగా చేస్తే మళ్ళీ మీకు రిటర్న్ అమౌంట్ అయితే రాదండి. అదే మా దగ్గర చేస్తే ఆ రిటర్న్ అమౌంట్లు అవన్నీ మేము చూసుకుంటామండి. మీకు కంపల్సరీగా 100% మీ ప్యాక్తో మీకు ఇస్తామండి. మీరు కట్టిన అమౌంట్కి ముందు మేము రీఛార్జ్ చేసిన తర్వాత మీ దగ్గర అమౌంట్ తీసుకుంటాం. ముందు అయితే ఎటువంటి అమౌంట్ తీసుకోము. చాలామంది అయితే మా దగ్గర రీఛార్జ్ చేయించుకున్నారు. వాళ్ళందరూ కామెంట్ చేయండి అన్న. మీ కామెంట్స్ చూసే మా దగ్గర రీఛార్జ్ చేయించుకుంటారు. మేము ఈ వీడియోస్ ఎంతో కష్టపడి ఎంతో ఒక రూపాయి అయినా వస్తుందన్న ఆశతోనే మేము వీడియోస్ చేస్తున్నాము. మా దగ్గర చాలామంది రీఛార్జ్ చేయించుకుంటున్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. వాళ్ళందరూ కామెంట్ చేయండి అన్న. కామెంట్ చూస్తేనే జెన్యూనా కాదని తెలుస్తుంది. కావున మీరు కష్టపడి ఈ వీడియోస్ చేస్తున్నాను. మీరు మా దగ్గర రీఛార్జ్ చేయించుకోండి. మీరు మా దగ్గర రీఛార్జ్ చేసుకుంటే మీరు మాకు ఇచ్చే గిఫ్ట్ అండి. మేము కష్టపడేదానికి విలువ తగ్గినట్టు. మీరు మా దగ్గర రీఛార్జ్ చేసుకుంటే మీకు ఏదైనా ప్యాక్ ఇన్ఫర్మేషన్ కానీ, ఏదైనా ప్యాక్ చేంజ్ కానీ, ఏవైనా ఎక్స్ట్రాగా ఛానల్స్ యాడ్ చేయాలనుకున్నా కానీ, ఫోన్ నెంబర్ చేంజ్ చేయాలనుకున్నా కానీ, సర్వీస్ కావాలన్నా కానీ, ఈ సెక్టర్ 70 నాట్ ఫౌండ్ అనే ఒక వీడియో చేశామండి. ఆ వీడియోకి అయితే చాలామందికి ఎర్రర్ కోడ్ వచ్చింది. CW మిస్ మ్యాచ్ అని ఎర్రర్ కోడ్ వచ్చిందండి. నో సిగ్నల్ ఎర్రర్ కోడ్ వచ్చింది. వీళ్ళందరికీ చాలామందికి మేము సొల్యూషన్ చెప్పామండి. ప్రతి వీడియో కింద చాలామంది కామెంట్ అయితే చేశారు. అంటే ఇన్ఫర్మేషన్ పొందిన వాళ్ళు ఎక్కువగా C17 సెక్టర్ నాట్ ఫౌండ్ అనే దానికి ఎవరికి అప్రోచ్ అవ్వాలో తెలియక మాకు చాలామంది అప్రోచ్ అయ్యారండి. దానికైతే చాలామంది కామెంట్ అయితే చేశారు. ఇంకా ఎక్కువ మంది అయితే హెల్ప్ పొందారు, కానీ కామెంట్లు అయితే ఎక్కువ మంది చేశారండి. ఎందుకంటే హెల్ప్ బాగా పొందారు. ఇసిగిపోయి మా దగ్గర చేయించుకున్నారు కాబట్టి హెల్ప్ పొందారు కాబట్టి కామెంట్ చేశారన్న. థ్యాంక్ యూ. మీరు మాకు ఇచ్చేది ఒక్కటేనండి. మీరు మా దగ్గర రీఛార్జ్ చేసుకుంటే మాకు కొంత అమౌంట్ జనరేట్ అవుతుంది. మీరు ఫోన్పే ద్వారా చేసుకుంటే ఎటువంటి అమౌంట్ మీకు రాదు. మీరు నష్టపోయినా ఎవరికి అడగాలో తెలియదు. అదే మేము చేస్తే మీకు చేసిన తర్వాత మేము అమౌంట్ తీసుకుంటామండి. ఇది జెన్యూన్ అండి, 100%. థ్యాంక్ యూ అండి. మా దగ్గర రీఛార్జ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నమస్కారం అండి. ఎవరు మిస్ కావద్దండి. మళ్ళీ ఇటువంటి ఆఫర్స్ అయితే రావు. ఓకేనా. నేనైతే 1 ఇయర్కి అయితే రీఛార్జ్ చేయించుకున్నాను. చూసుకోండి, మనకు బొమ్మ కూడా వచ్చేసింది. ఇప్పుడు మనం ఏ ఛానల్స్ వస్తాయి అన్న దానిలోకి వెళ్దాం. చూడండి, నేను ఓకే బటన్ నొక్కుతున్నాను. తెలుగులోకి వెళ్దాం. ఇది ఒక SD ప్యాక్ అండి, గుర్తుంచుకోండి. SD ప్యాక్ అనేది 150 నెంబర్ నుంచి ఛానల్ నుంచి వస్తాయి. ఈ తెలుగు ఛానల్స్ అన్నీ వస్తాయండి మనకి. జీ తెలుగు చూడండి, చాలామంది అడుగుతున్నారండి అమౌంట్ తక్కువ కదన్నా జీ తెలుగు, జీ మూవీస్ వస్తాయని అడుగుతున్నారు. చూడండి, జీ తెలుగు చాలామంది తెలియక జాయ్ ప్యాక్లు వేసేస్తున్నారండి. జాయ్ ప్యాక్లు అయితే ఎవరు వేయకూడదు. జాయ్ ప్యాకులు వేస్తే జీ తెలుగు, జీ మూవీస్ రాదండి. బేసిక్ ప్యాక్ కానీ సిల్వర్ ప్యాక్ కానీ వేయించుకోవాలి. చూసారు, జీ తెలుగు వస్తుంది. జీ మూవీస్ చూద్దాం. చూసుకోవచ్చు జీ మూవీస్. ఇక్కడ జీ సినిమాలు కూడా ఇక్కడ ఉంటుంది. జీ తెలుగు సినిమాలు, జీ తెలుగు సినిమాలు కూడా ఈ ప్యాక్ వస్తాయండి. మీరు ఏమి వర్రీ కావద్దండి. అన్ని ఛానల్స్ కవర్ అయిపోతాయండి. చూసుకోవచ్చు, మీకు అన్ని ఛానల్స్ వస్తాయండి. న్యూస్ ఛానల్స్ కూడా అన్నీ వస్తాయి. ఏ ఛానల్ కూడా వదలదు. తెలుగులో అన్ని ఛానల్స్ వస్తాయి. ఓకే. స్పోర్ట్స్ ఛానల్స్లోకి వెళ్దాం. చిన్నపిల్లల ఛానల్లోకి వెళ్దామండి. ఎక్కువ ఇంపార్టెంట్ ఇవేనండి చిన్నపిల్లల ఛానల్. చిన్నపిల్లల ఛానల్ బట్టే మనం ఎక్కువ వేస్తామండి. చిన్నపిల్లల ఛానల్ చూద్దాం. చూడండి, ఈ ఛానల్ రావడం లేదు. చింటూ టీవీ, చిట్టి టీవీ అంట. చూడండి, ఖుషి టీవీ వస్తుంది ఒకటి. ఇది ఒకటి రావట్లేదు. ఇప్పుడు ఒక ఛానల్ వస్తుందండి, ఖుషి టీవీ వస్తుంది. నిక్కు ఒకటి చూడండి, నిక్కు ఒకటి వస్తుందండి. 2 ఛానల్ వస్తున్నాయి. డిస్కవరీ కిడ్స్ అండి, ఇది ఒకటి వస్తుంది. 3 ఛానల్ వస్తున్నాయి చిన్నపిల్లలవి. సూపర్ హంగామా అండి, ఇది ఒకటి వస్తుందండి. 4 ఛానల్ వస్తున్నాయి. ఇది రావట్లేదు చూడండి. ఈటీవీ బాలభర్తి ఇది వస్తుందండి. 5 ఛానల్ అండి.
ఇదిగోండి సోనీ యువ అంటండి 6 ఛానల్ వస్తున్నాయి. ఇది రావట్లేదండి. నిక్లోడియన్ అండి చూడండి, ఇది వస్తుంది 7 ఛానల్ అండి. దీంతో చిన్నపిల్లలవి. సోనిక్ అండి ఇది వస్తుంది 8 ఛానల్ అండి. పోగో అండి, పోగో కూడా వస్తుంది 9 ఛానల్ అండి. కార్టూన్ నెట్వర్క్ అండి చూడండి 10 ఛానల్ అండి. దీంతో హంగామా టీవీ అండి 11 ఛానల్ అండి చిన్నపిల్లలవి. గబ్బర్ టీవీ అండి 12 ఛానల్ అండి. మళ్ళీ ఫస్ట్కి వచ్చిందండి. మొత్తం 12 ఛానల్ ఉంటున్నాయి చిన్నపిల్లలవి. కేవలం 17 ఛానల్ ఉంటే చిన్నపిల్లలవి 5 ఛానల్ మాత్రమే రావట్లేదు. మొత్తం 12 ఛానల్ వస్తున్నాయండి. మరి ఏ ప్యాక్లో కూడా ఇన్ని ఛానల్స్ ఉండవండి. మీరు టాటా స్కైలో కానీ ఎయిర్టెల్లో కానీ మీరు ఎక్కడైనా చూసుకోవచ్చండి. ఇన్ని ఛానల్స్ చిన్నపిల్లలవి కేవలం నెలకి 166 రూపాయలే పడుతూ సంవత్సరానికి 6 నెలలకి 995 రూపాయలు, సంవత్సరానికి 1985 రూపాయలు చేసుకుంటే నెలకి కేవలం 166 రూపాయలే పడుతుందండి. కేవలం నెలకి 166 రూపాయలకి 12 చిన్నపిల్లల ఛానళ్ళు ఏ నెట్వర్క్లో కూడా రావండి. ఆల్ తెలుగు ఛానల్స్ వస్తూ మీరు ఇది గమనించుకోండి. అందుకే ఈ ప్యాక్ బెస్ట్ ప్యాక్ కాబట్టి నేను నా దగ్గర ఉన్న 3 సన్ డైరెక్ట్ బాక్సులు అండి. 3 సన్ డైరెక్ట్ బాక్సులకి 1 ఇయర్ ప్యాక్ అయితే చేయించేస్తానండి. ఎందుకంటే మళ్ళీ ఇటువంటి ఆఫర్స్ అయితే రావు. మీరు కంపల్సరిగా ఈ రీఛార్జ్లు అయితే చేయించుకోండి. చూడండి ఇప్పుడు స్పోర్ట్స్ ఛానల్స్లోకి వెళ్దామండి. స్పోర్ట్స్ ఛానల్స్ చూద్దాం. స్టార్ స్పోర్ట్స్ 1 అండి ఫస్ట్ ఛానల్. చూడండి స్టార్ స్పోర్ట్స్ 1 మనం వేస్తున్నాము. స్టార్ స్పోర్ట్స్ 1 రావట్లేదండి. స్టార్ స్పోర్ట్స్ 2 అండి వస్తుందండి. స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు వస్తుందండి మనకి. ఇది ఇంగ్లీష్ ఛానల్ గట్టి రావట్లేదు. మనం తెలుగు వాళ్ళకి గట్టి తెలుగు ఛానల్ వస్తుంది. ఇది ఇంగ్లీష్ ఛానల్ గట్టి ఇంగ్లీష్ ఛానల్ మనకు రాదు. అందుకే 2 వస్తుందండి. సోనీ స్పోర్ట్స్ 10-1 అండి వస్తుందండి. 2 ఛానల్ వస్తున్నాయి. సోనీ స్పోర్ట్స్ 10-5 రావట్లేదు. ఫాస్ట్ అండి ఇది ఒకటి వస్తుందండి. 3 ఛానల్ వస్తున్నాయి స్పోర్ట్స్వి. స్టార్ స్పోర్ట్స్ 18 అండి వస్తుంది. 4 ఛానల్ వస్తున్నాయి. డిడి స్పోర్ట్స్ అండి ఇది వస్తుంది 5 ఛానల్ అండి. సోనీ స్పోర్ట్స్ 10-2 అండి రావట్లేదు. స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్ 1 అండి ఇది రావట్లేదు. యూరో స్పోర్ట్స్ అండి ఇది వస్తుంది 5 స్పోర్ట్స్ అండి ఇప్పటికి. స్టార్ స్పోర్ట్స్ 3 అండి 6 ఛానల్ అండి స్పోర్ట్స్ ఛానల్స్. స్టార్ స్పోర్ట్స్ 2 ఇది రావట్లేదండి. స్టార్ స్పోర్ట్స్ 183 అండి ఇది వస్తుంది 7 ఛానల్ అండి. స్టార్ స్పోర్ట్స్ తమిళ్ అండి, తమిళ ప్యాకేజ్ కూడా తమిళ ఛానల్ వస్తుంది. సోనీ స్పోర్ట్స్ 10-4 అండి ఇది వస్తుంది. ఎవరైనా WWF గట్టి ఎవరంటే చూడాలనుకుంటే ఈ ఛానల్ ఇంపార్టెంట్ అండి. మామూలు బేసిక్ ప్యాక్లు అయితే రాదు, సిల్వర్ ప్యాక్లు అయితే వస్తుంది. దీంతో 8 ఛానల్స్ అండి. స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు అండి ఇది ఎక్కువ మంది మన వాళ్ళు చూస్తారు. ఈ ఛానల్ నెంబర్ 515 అండి. ఈ ఛానల్లో మన స్పోర్ట్స్ ఛానల్స్ అన్నీ వస్తాయి. ఈ ఛానల్లో మిస్ అయితే స్టార్ స్పోర్ట్స్ 18లో మనకి ఎక్కువ క్రికెట్ మ్యాచ్లు వస్తాయండి. ఈ ప్యాక్లో 2 ఛానల్స్ కూడా వస్తాయి. ఎక్స్ట్రాగా ఏ ఛానల్స్ యాడ్ చేయవసరం లేదు. దీంతో 9 ఛానల్స్ అండి. స్టార్ స్పోర్ట్స్ 1 కన్నడ అండి. కన్నడ ప్యాక్ వేసుకుంటే కన్నడ వాళ్ళకి ఇది వస్తుందండి. స్టార్ స్పోర్ట్స్ 1 HD హిందీ అండి ఇది రావట్లేదు. సోనీ స్పోర్ట్స్ 10-3 రావట్లేదండి. స్టార్ స్పోర్ట్స్ 182 ఇది వస్తుంది. ఆల్రెడీ మనం ఫస్ట్కి వచ్చేసామండి. మొత్తం మనకి 9 ఛానల్ వస్తున్నాయండి స్పోర్ట్స్ ఛానల్స్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలండి. చిన్నపిల్లల ఛానల్ 12, స్పోర్ట్స్ ఛానల్స్ 9 వస్తున్నాయండి. మొత్తం 21 ఛానల్ వస్తున్నాయండి ఎక్స్ట్రాగా. ఇది చాలా బెస్ట్ ప్యాక్ అండి, అందుకే అన్నాను. ఇంకా చూడండి డివోషనల్ ఛానల్స్ ఎక్కువ మంది అడుగుతుంటారు. అంటే దేవుడి ఛానల్స్ అండి. దేవుడి ఛానల్స్ చూద్దాం. రిలీజియన్లోకి వెళ్ళేసి ఇవ్వండి సాయి టీవీ అంట చూద్దాం. చూడండి సాయి టీవీ వస్తుంది. ఏంజల్ టీవీ అండి. ఏంజల్ టీవీ అంటే ఇది క్రిస్టియన్ ఛానల్స్ అండి వస్తున్నాయి. SVBC అండి హిందూ వాళ్ళకి సంబంధించినవి. చూడండి తిరుపతి ఛానల్ ఇది కూడా వస్తుందండి. అది తమిళ అండి. ఇది ఏదో నంబాకి టీవీ అనేసి ఏదో ఉందండి. ఇది కూడా క్రిస్టియన్స్దేనే. మేధా టీవీ అండి ఇది క్రిస్టియన్స్దే. మేధా టీవీ ఇది కూడా క్రిస్టియన్స్దేనండి. ఇది కూడా క్రిస్టియన్స్దేనండి చూసుకోవచ్చు మీరు. SVBC అండి ఇది హిందువులకు సంబంధించిన ఛానల్. TDP తిరుపతి దేవస్థానంది వెంకటేశ్వర స్వామి ఛానల్ ఇది. అదేవిధంగా ఆరాధన టీవీ అండి. ఆరాధన టీవీ ఇది కూడాను క్రిస్టియన్స్కి సంబంధించింది. భక్తి టీవీ అండి ఇది ఎక్కువ మంది అడుగుతుంటారు చూసుకోండి. భక్తి టీవీ ఛానల్ నెంబరు 469 అండి ఛానల్ నెంబరు. సుప్రభాత టీవీ అండి ఇది క్రిస్టియన్కి సంబంధించింది.
స్వరసాగరం, గార్డెనర్స్, సెలూమ్ టీవీ, పవర్ విజన్ చూసుకోండి. అన్ని క్రిస్టియన్ ఛానల్స్, అన్ని హిందూ ధర్మ తెలుగు, అన్ని హిందువులకు సంబంధించినవి, క్రిస్టియన్కి సంబంధించిన అన్ని డివోషన్ ఛానల్స్ వస్తున్నాయండి, మీరు చూసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. ప్యాక్ అయితే చాలా సూపర్ ప్యాక్ అండి. ఇంగ్లీష్ ఛానల్స్ చూద్దాం. ఇంగ్లీష్ ఛానల్స్ ఏమైనా వస్తున్నాయి ఏమండి? ఇంగ్లీష్ ఛానల్స్ చూద్దాం. చాలామంది ఇంగ్లీష్ ఛానల్స్ కూడా అడుగుతుంటారు మనల్ని. ఇంగ్లీష్ ఒకసారి చూసేద్దాం. ఇంగ్లీష్ మూవీస్ అండ్ ఈవెంట్స్ ఏమైనా వస్తున్నాయేమో. కలర్స్ ఇన్ఫినిటీ రావట్లేదు. స్టార్ మూవీస్ సెలెక్ట్ రావట్లేదు. జీకే4 రావట్లేదు. కామెడీ సెంట్రల్ అండి రావడం లేదు. మూవీస్ నవ్వండి వస్తుందండి, ఇది ఒకటి ఇంగ్లీష్ ఛానల్. కామెడీ నవ్వు రావడం లేదు. స్టార్ మూవీస్ కూడా రావడం లేదు. సోనీ పిక్స్ అండి రావడం లేదు. ఎంఎన్ఎక్స్ అనేది రావడం లేదు. ఎవరికైనా ఇందులో ఇంగ్లీష్ ఛానల్స్ కానీ ఏవైనా కావాలనుకుంటే మీరు ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చండి. ఈ ప్యాక్ వేసిన తర్వాత ఆ ప్యాక్కి అమౌంట్ ఎంత ఉంటుందని అంటే కింద మనకి డైలాగ్ బాక్స్ వస్తుంది కదండి, డైలాగ్ బాక్స్లోనే మనకి అమౌంట్ ఉంటుంది. అది మీరు గమనించాలి. మీరు గమనిస్తే మాత్రమే అది కనిపిస్తుందండి మీకు అమౌంట్. చూడండి కింద అమౌంట్ చూపిస్తుంది మనకి, ఇది వచ్చేస్తుంది కానీ అక్కడ చూపిస్తుందండి అమౌంట్. ఆ డైలాగ్ బాక్స్లో ఎంత అనేది అమౌంట్ చూపిస్తుంది. చూడండి ఇంగ్లీష్ ఛానల్స్ కూడా వస్తున్నాయండి, చాలా వస్తున్నాయి. స్టార్ మూవీ సెలెక్ట్ అంటే ఇంగ్లీష్ ఛానల్స్ అయిపోయాయండి. దగ్గర 2-3 ఛానల్ వరకు వస్తున్నాయండి. హిందీ ఛానల్స్ అవన్నీ వదిలేయండి, మనకి ఇవన్నీ అవసరం లేదు. అంటే స్పోర్ట్స్ తెలుగు ఛానల్స్ అన్నీ వస్తున్నాయి. డివోషన్స్ దేవుడి ఛానల్ కూడా అన్నీ వస్తున్నాయి. చిన్నపిల్లల ఛానల్ 12 వస్తున్నాయండి. స్పోర్ట్స్ ఛానల్స్ 9 వస్తున్నాయండి. మామూలుగా చూసుకుంటే అన్నింటి మీద ఇది ఎక్సలెంట్ ప్యాక్ అండి. అదేవిధంగా చాలామంది అడుగుతుంటారు నేషనల్ జియోగ్రఫీ, నెట్ జియో ఇవి కూడా వస్తాయని అడుగుతారండి. వాళ్ళ కోసం చూపిస్తున్నాను, చూసుకోవచ్చు మీరు. డిస్కవరీ ఛానల్ అండి, డిస్కవరీ ఛానల్ చూసుకోండి వస్తుంది. డిస్కవరీ వస్తుందండి. అదే నేషనల్ జియోగ్రఫీ అండి, నేషనల్ జియోగ్రఫీ ఛానల్ వస్తుంది. హిస్టరీ టీవీ అండి, హిస్టరీ టీవీ కూడా వస్తుంది. యానిమల్ ప్లానెట్ అండి, ఈ యానిమల్ ప్లానెట్ కూడా వస్తుందండి. ఎందుకంటే అన్ని ఛానల్స్ వస్తాయండి. సోనీ BBC యాప్ ఈ ఛానల్ కూడా వస్తుందండి. 166 రూపాయల్లోనే ఇన్ని ఛానల్స్ ఏ DTHలో రాదండి. మళ్ళీ ఆఫర్ రాదు. వీడియో చెప్తున్నాను, లాస్ట్ వరకు చెప్తున్నాను. ఎవరైనా చేసుకోవాలంటే సంవత్సరం రీఛార్జ్ చేయించుకోండి. ఇప్పుడే ఎవరికైనా కావాలనుకుంటే మా నెంబర్కి మీరు ఫోన్ చేయండి. మేమైతే మీకు రీఛార్జ్ చేస్తాం. రీఛార్జ్ చేస్తే మీ అమౌంట్ వేస్తే సరిపోతుందండి. మీకు ఫోన్పేలో ఇంకా అప్డేట్ అవ్వలేదు, ఎవరు ఫోన్పే ద్వారా చేయకండి. ఫోన్పే ద్వారా చేస్తే మీకు అమౌంట్ రాదు కదా, మీకు వ్యాలిడిటీ కూడా కరెక్ట్గా రాదండి. మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. చూసారు కదా అన్ని ఛానల్స్ వస్తున్నాయండి, ఏ ఛానల్స్ కూడా మిస్ అవ్వట్లేదు. చేయించుకోండి రీఛార్జ్, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. మీకు ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే నా నెంబర్ని సంప్రదించండి. మీకు మీ ప్రాబ్లంకి సొల్యూషన్ అయితే మేము చెప్తామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మా వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ.